నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తాము చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకొని అవే తప్పులు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు, తిరుమలలో భూములను కట్టబెడుతున్నట్టు ప్రైవేటు వాళ్లకు, అలాగే తిరుమల ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత, ఆయన ఆరోపణలను ఏ విధంగా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా వినే ఉంటారు. ఆయన అంటే ఈ టూరిజం భూములు ఏవైతే ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళకు కట్టబెడుతున్నారు అన్న రీతిలో ఇదంతా చంద్రబాబు గారు, బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి దీనికి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంతంటారు? అన్ని బోగస్ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఎట్లా రెచ్చగొడదామా, హిందువుల మనోభావాల్ని ఏ విధంగా రెచ్చగొడదామా అనే కుట్రపూరితమైన ఆరోపణలు. అంటే ఒక జర్నలిస్ట్ అయ్యుండి నేను ఇట్లా వన్ సైడెడ్గా ఎట్లా మాట్లాడతాను అంటే అక్కడ జరుగుతున్నది ఒకటి, భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నది ఒకటి. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే. అందులో ఏ ఒక్కటి కరెక్ట్ ఉన్నా నేను సపోర్ట్ చేసి ఉండేవాడిని. తప్పు చేసింది భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. తప్పు చేశారు వాళ్ళు, భయంకరమైన తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? వెంకటేశ్వర స్వామి పాదాల కింద అలిపిరిలో ఒక 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్కి ఇచ్చారు. ముంతాజ్ హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి అక్కడ విల్లాస్ కడతారు. ఆ విల్లాస్ని అధిగిస్తారు. ఆ విల్లాస్లో ఏముంటుంది అంటే మొత్తం కామన్ కిచెను, స్విమ్మింగ్ పూలు, స్పాలు, ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే మోడర్న్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మోడర్న్ ఫెసిలిటీస్ అంటే ఇంకా మందు, మాంసము ఇవి కూడా ఉంటాయి. అంతే కదా. స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్. ఆ ముంతాజ్ హోటల్ అనేది ఒక 5 స్టార్ హోటల్. ఆ 5 స్టార్ హోటల్ దానికి 2021లో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి కదా ఉంది. అప్పుడు స్థలాన్ని కేటాయించారు. అసలు యాక్చువల్గా అలిపిరిలో ఆ స్థలం దేనికి ఉపయోగించాలి మెయిన్గా అంటే అంతకు ముందర దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది భక్తుల కోసం, భక్తుల సౌకర్యాల కోసం దేవలోకం ప్రాజెక్ట్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. అక్కడ అంటే భక్తులందరూ అక్కడే స్టే చేయాలి, దర్శనం టైం కాగానే కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇటువంటి సౌకర్యాలు కల్పించటానికి ఆ స్థలాన్ని రిజర్వ్ చేసి పెడితే వెంకటేశ్వర స్వామి కరెక్ట్గా పాదాల కింద ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ముంతాజ్ హోటల్ వాళ్ళకి ఇచ్చాడు. ఆ ముంతాజ్ హోటల్ వాళ్ళు ఈ స్పాలు గీలు ఇవన్నీ పెట్టాడు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. ఎంత తప్పు! భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కదా ఆ టైంలో టీటీడీ చైర్మన్లుగా ఉన్నది, వేరే వాళ్ళు ఎవరిని ఉన్నారా? మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ముంతాజ్ హోటల్స్కి జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నప్పుడు ఎందుకు ఎదురు తిరగలేదు? ఈయన ఇప్పుడు చెప్తున్నాడు వేదాలను కాపాడుతున్నది నేనే అని చెప్తున్నాడు కదా. మొత్తం తిరుమల పవిత్రతని కాపాడుతున్నది నేనే అని చెప్తున్నాడు కదా. తిరుమలలో గో సంరక్షణ నా వల్లే జరుగుతున్నదని చెప్తున్నాడు కదా. అంటే ఈయన ఒక అధునాతన శంకరాచార్య నేనే అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు కదా. మరి 20 ఎకరాల స్థలాన్ని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ముంతాజ్ హోటల్స్కి ఇస్తే నోరెందుకు మెదపలేదు కరుణాకర్ రెడ్డి? జగన్కి ఎందుకు ఎదురు తిరగలేదు కరుణాకర్ రెడ్డి? నువ్వు మొత్తం అంతా తిరుమల పవిత్రత మొత్తం నువ్వే కాపాడుతున్నావు కదా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కరుణాకర్ రెడ్డి, నువ్వు అసలు హిందువేనా? నీ కూతురు పెళ్లి ఏ పద్ధతిలో చేసావు? హిందూ పద్ధతిలో చేసావా, క్రైస్తవ పద్ధతిలో చేసావా అని అడిగాడు. దాంతో భూమన కరుణాకర్ రెడ్డికి తన బండారం అంతా బయటపడుతున్నది అన్న ఒక ఆందోళన మొదలయ్యి ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి 2021 సంవత్సరంలో ముంతాజ్ హోటల్కి కేటాయించిన ల్యాండ్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. టూరిజం వాళ్ళకి సంబంధించిన స్థలం అది టీటీడీకి ఇచ్చేశారు. దానికి బదులుగా వేరే స్థలాన్ని టూరిజం వాళ్ళకి ఇచ్చారు. వేరే స్థలాన్ని అక్కడ అలిపిరి రోడ్డుకి కొండ దిగువన ఉన్న స్థలాన్ని ఆ ముంతాజ్ హోటల్ని రద్దు చేసి రోడ్డుకి యువతల వైపు ఒక కొత్త స్థలాన్ని టూరిజం వాళ్ళకి ఇచ్చారు. టీటీడీ స్థలం రోడ్డుకి యువతల వైపు ఉన్నది, ఆ స్థలాన్ని ఇచ్చారు. దాన్ని ఏం చేశారు? ఒబెరాయ్ గ్రూప్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఒబెరాయ్ గ్రూప్కి ఇచ్చింది. ఈ ఒబెరాయ్ గ్రూప్ వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో తెలుసా? మేము నాన్ వెజిటేరియన్ పెట్టము, మేము ఇక్కడ ఈ హోటల్ని సాంప్రదాయబద్ధంగా వాడతాము,
సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, స్వామివారి పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా మేము హోటల్ నిర్వహిస్తామని చెప్పి ఓ డిక్లరేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వాళ్ళు వచ్చారు, ఒబెరాయ్ గ్రూప్ వాళ్ళు వచ్చి అయ్యా మేము ఇట్లా మార్చుకుంటాము, మా పద్ధతులు మార్చుకుంటాము అంటే అప్పుడు టూరిజం వాళ్ళకి టీటీడీ స్థలాన్ని ఇచ్చి ఈ అలిపిరి కింద వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఉన్న స్థలాన్ని టీటీడీ మళ్ళీ తీసేసుకుంది. ఇది జరిగింది. అంటే టూరిజం వాళ్ళకి టీటీడీ స్థలాన్ని ఇవ్వడమే తప్పు, చాలా రెవెన్యూ భూములు ఉన్నాయి కదా, వేరే ప్లేస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ 1500 కోట్లు విలువ చేసే స్వామివారి స్థలాలు టూరిజంకి ఎలా ఇస్తారు? ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. చరిత్రలో ముంతాజ్ హోటల్స్కి ఇవ్వటం జరిగిందా? ఫస్ట్ దానికి చెప్పు కరుణాకర్ రెడ్డి. స్వామివారి పాదాల దగ్గర నువ్వు ముంతాజ్ హోటల్స్కి ఇవ్వటం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా కరుణాకర్ రెడ్డి? అది విషయం చెప్పాలి కదా. అక్కడ మద్యము మాంసము అమ్మే ఒక స్టార్ హోటల్కి, ముంతాజ్ హోటల్కి నువ్వు ఇవ్వటం ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? దాని మీద హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ఎందుకు మండిపడ్డాయి? భూమన కరుణాకర్ రెడ్డి ఆ టైంలో ఏం చేస్తున్నాడు? ఆలయ పవిత్రతని కాపాడుతున్నానని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ రోజున ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఎందుకు నిలదీయలేదు? చొక్కా పట్టుకొని అడగాలి కదా. హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఎందుకు హత్య చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక క్రైస్తవుడివి, నేను ఒక క్రైస్తవుడినే, మన ఇద్దరం కలిసి హిందూ భక్తులను మోసం చేయొచ్చా అని అడగాలి కదా. అడిగావా? ఈ రోజున వచ్చి అలిపిరి ఆ స్థలాన్ని వదిలేసి వేరే స్థలాన్ని రోడ్డుకి యువతల వైపు ఉంది అంటే ఈ స్థలం పవిత్రమైనది, ఆ స్థలం పవిత్రమైనది కాదా అని అడుగుతున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అసలు భూమాతే పవిత్రమైనది. మీ మతంలో ఆ కాన్సెప్ట్ ఉండదు, మా మతంలో ఉంటుంది. మా మతంలో భూమాత పవిత్రమైనది. అందుకని ఏ భూమి అయినా, రెవెన్యూ భూమి అయినా పవిత్రమైనదే, వెంకటేశ్వర స్వామి భూమి అయినా పవిత్రమైనదే, టూరిజం భూమి అయినా పవిత్రమైనదే. మాకు తల్లితో సమానం ల్యాండ్, నీకు కాదు. అంటే నా ఉద్దేశం మతాల గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు, నాకు అటువంటి విషయాలతో సంబంధం కూడా లేదు. నువ్వు చేసిన తప్పుని కూటమి ప్రభుత్వం సరిదిద్దింది. నువ్వు తప్పేం ముంతాజ్ హోటల్స్కి ఇవ్వటం నువ్వు చేసిన తప్ప కాదా? ఆ తప్పుని సరిదిద్దాలి. సరిదిద్దటానికి దానికి వీలుగా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకున్నారు. అలిపిరితోటి సంబంధం లేదు. అలిపిరికి వెంకటేశ్వరం పాదాల కింద కాదు ఇది పెట్టేది, రోడ్డుకి యువతల వైపు చాలా ఉంటాయి కదా, చాలా దుకాణాలు ఉంటాయి, చాలా కథలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారి మాటలు తీసి పక్కన పెడితే సార్, టూరిజం డెవలప్ చేయడం ఇంపార్టెంటే, కానీ టీటీడీకి సంబంధించినటువంటి భూములను ఏ ప్రభుత్వం అయినా టూరిజానికి ఇచ్చే హక్కు ఉంటుందా? టూరిజానికి అసలు ఇవ్వచ్చా? ఇది భూమన కరుణాకర్ రెడ్డి చెప్పే తప్పుడు వాదం. టీటీడీ ల్యాండ్ టూరిజంకి ఇవ్వటం కాదు. ఇక్కడ ఆల్రెడీ టూరిజం ల్యాండ్ని టీటీడీ తీసేసుకుంటున్నది కాబట్టి దానికి కాంపెన్సేట్గా టీటీడీ ల్యాండ్ని టూరిజంకి ఇస్తున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. దీన్నే తప్పుదో పట్టించి చెప్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. రాంగ్ కాన్సెప్ట్ చెప్తున్నాడు. రాంగ్ కాన్సెప్ట్ చెప్పకూడదు భూమన కరుణాకర్ రెడ్డి. స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ రోజున నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుతున్నారు. కొన్ని బిజినెస్ అగ్రిమెంట్లు, టూరిజం అగ్రిమెంట్లు జరిగినప్పుడు వాటిని చేంజ్ చేసుకోవచ్చు తప్ప వాటిని తీసేయటానికి వీలు లేదు. అందుకని అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. అయితే మీరు గతంలో ఒకసారి మనం వీడియో చేసినప్పుడు చెప్పారు, ముంతాజ్ హోటల్కి అక్కడ చాలామంది అభ్యంతరం తెలిపారు. ఈవెన్ మఠాధిపతులు, హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా అక్కడ ముంతాజ్ హోటల్ ఉండడానికి ఇష్టపడలేదు అని చెప్పి. మరి ఇప్పుడు ఒబెరాయ్ హోటల్కి ఇవ్వడానికి వాళ్ళందరూ అంగీకారం తీసుకోవాల్సిన అవసరం ఉందా? దీనిపైన వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ముంతాజ్ హోటల్ వెంకటేశ్వరం పాదాల కింద పెట్టి అక్కడ మద్యం సప్లై చేయటం, లేదు బికినీలు వేసుకొని జలకాలు ఆడటం, వైన్ తీసుకోవటం, ఈ నాన్ వెజ్ తీసుకోవటం కరెక్టా? కాదు. ఆ స్థలము వెంకటేశ్వరం కొండ కింద ఉంటుంది, అంటే వెంకటేశ్వరం పాదాల కింద ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన స్థలం, ఒబెరాయ్ వాళ్ళకి ఇచ్చిన స్థలం దూరంగా యువతల వైపు ఉంటుంది, రోడ్డుకి యువతల వైపు, అంటే కొండకి దానికి సంబంధం లేదు. ఈ ల్యాండ్ని ఇచ్చారు. ఇది తప్ప. తిరుపతిలో స్టార్ హోటల్ రావటం తప్ప. తిరుపతిలో కొండకి దూరంగా స్టార్ హోటల్ రావటం తప్పెట్లా అవుతుంది?
భూమన కరుణాకర్ రెడ్డి కావాలని ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. యాక్చువల్గా తప్పు చేసింది భూమన కరుణాకర్ రెడ్డి. అతని హయాంలో ముంతాజ్ హోటల్స్కి ఇచ్చి తప్పు చేశాడు. ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం కరెక్ట్ చేసింది, దాన్ని సెటరైట్ చేసింది. ఆ తప్పుని కరెక్ట్ చేస్తే, రెక్టిఫై చేస్తే ఈ రోజున ఓబరాయ్ హోటల్ వాళ్ళు వెజిటేరియనే పెడతామని రాసి ఇచ్చారు. మీకు అక్కడ ఏముంటుంది? అక్కడ స్టార్ హోటల్ రావటాన్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు. ముంతాజ్ హోటల్లో జరగబోయే కార్యక్రమాలను అభ్యంతరం చెప్పారు. దాన్ని అందుకని అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్న దాన్ని ఎదురుకి మార్చారు. నువ్వు చేసిన తప్పును కరెక్ట్ చేశారు కదా, ఇంకేంటి నీ అభ్యంతరం ఏంటి? అక్కడే ఇవ్వాలా? ముంతాజ్ హోటల్ పెట్టించాలా? ముంతాజ్ హోటల్ మటను, చికెను, లేకపోతే మద్యం ఇవన్నీ అక్కడ ఉంచాలా? భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆలోచించాలి ఒక్కొక్కటి. ఇప్పుడు నీకు నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివైనా బొట్టు పెట్టుకొని ఉంటావు కదా, కొంచెం అన్న వెంకటేశ్వర అంటే భయపడు. వెంకటేశ్వర స్వామి అంటే భయం. నీకు జరిగిన అనుభవాలన్నా చూసుకో. నీకు నీ జగన్మోహన్ రెడ్డికి జరిగిన అనుభవాలను చూసుకొని భూమన కరుణాకర్ రెడ్డి కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి కదా. వాళ్ళ జీవితాల్లో జరిగిన పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి కదా, వాటిని చూసి అయినా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లకుండా ఉండాలి కదా. చైర్మన్గా ఉన్నప్పుడు రోజుకి 6,000, 7,000 మందిని డబ్బులు తీసుకొని పంపించిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు చేస్తున్న పనిని ఎట్లా బిఆర్ నాయుడు ఏ రోజున కూడా 50 టికెట్లు పెంచడు. 50 టికెట్లు 50 మందికి తప్ప ఇవ్వట్లేదు. ఎప్పుడో పవిత్రమైన రోజు ఏదో ఉంటే ఆ రోజు 60, 70 దాటినాయట. దానికి ఆయన స్టాఫ్ని కోపడ్డాడు బిఆర్ నాయుడు. అన్ని టికెట్లు ఎట్లా ఇస్తారా? ఒక్కొక్క టికెట్, ఒక్కొక్క స్పెషల్ దర్శనం బదులు 20 మంది సాధారణ భక్తులు దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామిని. మరి నువ్వు ఈ టికెట్లు ఆపే ఇవి ఇవ్వటానికి వీలు లేదని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఒకవైపు, నువ్వేమో రోజుకి 7,000 టికెట్లు అమ్ముకున్నవాడివి నువ్వు వచ్చి బిఆర్ నాయుడికి నీతులు చెప్తే ఎట్లా? ఎవరు భరించగలుగుతారు? తప్పు చేసిన వాడు వచ్చి నీతులు చెప్తూ ఉంటే ఎవడు భరించగలుగుతాడు? ఇప్పుడు జరుగుతున్నది అది. ఇప్పుడు తిరుమల పవిత్రతకి ఎటువంటి భంగం కలిగించే చర్యలేవి కూటమి ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇక్కడ టీటీడీకి సంబంధించిన ఈ ల్యాండ్ని అక్కడ ప్రాజెక్టు రావాలి కాబట్టి వేరే దాంట్లో ఇస్తూ ఉన్నారు, దానికి బదలా ఇస్తున్నారు. రోడ్డుకి అవతల వైపు ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. అందుకని భక్తులు ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు, హిందూ సంఘాలు ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ అదే కదా, హిందూ సంఘాలు ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు. అబ్జెక్షన్ చెప్తున్నది కేవలం రాజకీయ దురుద్దేశం మొత్తం గుండె నిండా నింపుకున్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కడే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.